ఈరోజు మన కుటుంబాల్లో, మన బంధుమిత్రుల్లో అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత కోసం దేవుణ్ణి ప్రార్థించి అడిగి స్వస్థత పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది నానా వివిధ రకములైన రోగములతో ఉన్నవారు ప్రభు చెంతకు వచ్చి స్వస్థత పొందుకున్నట్లు మనం చదివాము. ఆ స్వస్థత అనుభవం మనం కూడా కలిగి ఉన్నాం. దేవుడు మనకి స్వస్థత, బలం, శక్తి, దీర్ఘాయుష్యును ఇస్తాడు అని వాక్యం చెప్తోంది. మనకు ఏ వ్యాధి ఉన్నా దేవుని శక్తి ఆ వ్యాధి కంటే బలమైనది అని దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకొని ప్రార్థించినప్పుడు ఆ శక్తి మనకు స్వస్థతనిస్తుంది. మన ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం. నిర్గమకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మన బలహీనతలో బలం కోసం ప్రార్థించాలి. యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మనం దేవుని స్వస్థత యందు నమ్మకం కలిగి ప్రార్థిద్దాం. మార్కు 9:23 అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మన మనస్సుకు, శరీరానికి శాంతి కోసం ప్రార్థిద్దాం. ఫిలిప్పీ 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మనకి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం. కీర్తన 91:16 దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. మన శరీరంపై దేవుని రక్షణ కొరకు ప్రార్థిద్దాం. కీర్తన 121:7 ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రార్థన. యెహోవా రాఫా, వైద్యుడికే పరమ వైద్యుడైన యేసు నీకు వందనములు. మీరే మాకు స్వస్థతనిచ్చే దేవుడయ్యున్నారు. మా శరీరాలను తాకి మంచి ఆరోగ్యాలను పునరుద్ధరించండి. ప్రతి వ్యాధి, బలహీనత, నొప్పి నుండి మాకు విడుదల కలిగించండి. మీ శాంతి, బలము, స్వస్థతతో మమ్ము నింపి రక్షించండి. మాకు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మేము ఆరోగ్యంగా, బలంగా జీవించాలనే కోరిక మాయందు మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మేము మీ వాగ్దానాలపై ఆధారపడి మేము ప్రార్థించినప్పుడు మీ స్వస్థత మా శరీరంపై పనిచేస్తుందనే నమ్మకంతో ప్రార్థిస్తున్నాం అని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.